హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈమె చూస్తున్నారు కదా ఫోటోలో, ఈమె వచ్చి పలంనేరు నుంచి వచ్చిందనమాట. 3 నెలలు అయింది కువైట్ కి వచ్చి. ఎవరో ముగ్గురు ఏజెంట్ పేరు చెప్తా ఉంది ఆమె. వాళ్ళు ముగ్గురు కలిసి కువైట్ కి పంపించారనమాట. 600 దినార్ తీసుకొని ఉన్నారు వీళ్ళ కాడ. కువైతీ వాళ్ళ కాడ 600 దినార్ తీసుకొని ఆమెకేమో 6,000 ఇచ్చిన్నారు అక్కడ ఖర్చులకి. ఆమె వచ్చేకి 6,000 ఇచ్చిన్నారు. ఇక్కడికి వచ్చి ఆల్రెడీ నీకు అంతా వంట అంతా వాళ్ళే చేసుకుంటారు, నువ్వు వట్టి క్లీనింగ్ చేసుకొని ఏమన్నా కట్ చేసి ఇవ్వాలా అంతే అని చెప్పేసి పిలుచుకున్నారంట. ఆమె కూడా సరేలే అంతే ఉంటాదిలే, మనం ఇంట్లో చేసుకునే పనియే కదా అని చెప్పేసి వచ్చేసింది. ఆమెకు వచ్చి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది ఆమెకి. అని చిన్న పనే కదా, మామూలుగా మనం ఇంట్లో చేసుకునే పని అని చెప్పేసి ఆమె కూడా వచ్చింది. వీడికి వచ్చినాక వంట పని, క్లీనింగ్ పని, కటింగ్ చేయడము, అంత మొత్తం పని ఏమేం పనులు ఉంటాయో అంత పని అంతా చేయించున్నారు. ఆమె వల్ల కావట్లేదు. ఇంకా ఏజెంట్ కి ఫోన్ చేసి చెప్పింది, వాళ్ళకు కూడా చెప్పింది నాకు ఇంత పని కావట్లేదు అని చెప్పేసి. వాళ్ళు వినలేదన్నమాట. మళ్ళా ఏజెంట్ కి ఫోన్ చేసి చెప్పింది, నా వల్ల ఇంత పని కాదు, నాకు ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, నువ్వు చెప్పిన పని కొంచెమే కదా, అన్ని పనులు చేపిస్తా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి ఏజెంట్ కి చెప్పిందంట. వాడు ఏజెంట్ వచ్చి, నువ్వు ఇంకా అంతే, నువ్వు చేయాల్సిందే, నువ్వు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే 600 దినార్ కట్టాలని చెప్పాడంట. 600 దినార్ నేను ఎక్కడి నుంచి తెచ్చియాలని చెప్పేసి ఆమె ఏడుస్తా ఉంది. ఆమె ఉర్దూలో చెప్తా ఉంది, అందుకోసం నేను ఫస్ట్ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆయన వచ్చి ఏజెంట్ కి కూడా ఫోన్ చేసి చెప్పిందంట, ఇలా నా వల్ల కావట్లేదు, నేనేం చచ్చిపోవాలంటే అదంతా మాకు అనవసరము, మాకు తెలియదని చెప్పేసినారంట. నువ్వు బయటికి పోవాలంటే 600 దినార్ కట్టాలా అనేసి ఏజెంట్ కూడా ఆ మాటే అంటున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆ మాటే అంటున్నారు. 600 దినార్ అంటే 1.5 లక్ష అవుతుంది. 1.5 లక్ష ఉంటే ఆమె ఎందుకు వస్తుంది కువైట్కి చెప్పండి మీరే. ఆమెకి భర్త కూడా లేడనమాట, భర్త కూడా చనిపోయినాడు. కూతురికి ఆమె పెళ్లి చేసి అప్పులైపోయి ఆ అప్పులు తీర్చుకోవాలని చెప్పేసి కువైట్కి వచ్చింది. ఆమె కాడ 600 దినారు వాళ్ళు తినేసి మళ్ళీ ఈమె దగ్గర అడుగుతున్నారు. వాళ్ళేమో ఇచ్చుంటారు, కువైతీ వాళ్ళు వచ్చి ఏజెంట్ కి ఇచ్చుంటారు డబ్బులు. వాళ్ళు తీసుకొని ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ 600 దినారు మళ్ళీ ఈమె కట్టాలంటున్నారు. అందుకే ఫ్రెండ్స్, నేను ప్రతిసారి చెప్పేది, ఏజెంట్ ద్వారా అయితే మీరు రావద్దండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే వాళ్ళ ద్వారా రావద్దండి అనేసి మగాళ్ళకే ఆ మాట చెప్తాను. ఆడోళ్ళు అయితే అస్సలు రావద్దండి మీరు. ఏజెంట్ ద్వారా అయితే అస్సలు రావద్దండి మీరు. ఈ వీడియోకి మీరు లైక్ చేస్తారో కామెంట్స్ చేస్తారో తెలీదు, షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇక్కడ ఆమె వీడియో ప్లే చేస్తాను, మీరే చూడండి. मेरा नाम नबाशा, मैं इंडिया से आई हूँ। मैं काम के वास्ते इस कुवैत को एजेंट रसूल खदर बाशा अरब जान उन्होंने जने मत जाओ को बल को पहले पूरा सावधानी देती हैं आओ का। अब मुझे 1 महीना काम करी क्लीनिंग को कबल ऐसा पूरा कुकिंग खर्चे पूरा कामा खर्चे इन्हें कबल को पैसे लेकर 600 दिनार खा गए ही हैं। मुझे 6,000 ही दिए सो। अब पूरा काम करना, घर का भी करना, पकाना भी कहते हैं। पकाने में जाता नहीं हंका, वो टेंशन से मुझे परदम चढ़ना शुरू हो गया है, छाती में दर्द आ गया है। क्या कि मेरा वाखा दूर कर लेंगे, मैं मरद नहीं सोली, मेरा वाखा दूर कर लेंगे। कोई बच्ची की शादी करी हूँ, खरस फेर लेंगे, कोई इससे घर नहीं है रहने, क्या तो वाखा पड़ लेंगे कैसा नो। मुझे सताते ही मुझे काम करने हो रहा है नहीं, दम चढ़ना, छाती में दर्द, बुखार आ गया 2 रोज से। घर को भेजोगे तो एजेंट को फ़ोन कर को पता नहीं 600 दिनार बनी तो भेजते सब करी। मैं मर गई तो क्या करती हूँ, तो दम खेलता नहीं है, मर गई तो क्या करती हूँ, तो हम ना मालूम नहीं कर को बोलते हैं। मुझे कौन तो भी सावधानी दे, मैं बहुत तो वाक़ई में हूँ। काम करना सुबह शाम तक मेरा हाथ हो रहा है नहीं, जान से बढ़ती होगा मुझे कौन तो भी माँ भाना मुझे सावधानी दे को इंडिया भेज लो। बहुत वाखा मुझे हो रहा है, दम चलना शुरू होगा। 3 हफ्ते करना, 3 हफ्ते में काम करना, पहुँचना झाड़ना। अब पकाओ भी कर को बोलती है, पता नहीं कहता फोन कर को बोल को वाईफाई कट कर को दे डाली है मैडम। अब बोलती 600 दिनार बनी तो बाहर जाने तो काम करके करने हो रहा नहीं, मैं मर जाना सो, क्या तुम खा को मर जाना सो, मुझे कौन भी नहीं है। 600 दिनार में कहाँ से लगा बनूँ, मैं बहुत वाक़ई में हूँ, मुझे कौन तो सावधानी दियो। 600 दिनार का तो मैं कहाँ से
2 रोज़ थी, बुखार आ गया, छाती में दर्द है, सांस लेने होता नहीं, काम करच कती है और आनी म्हणजे तबीयत अच्छी नहीं, गाँव को भेज कर 600 दिनार बनना नहीं तो मारा कती म्हणजे एजेंट भी वज बात बोलते हैं, खादर भाषा भी वज बात, बापजान भी वज बात, 3-4 जने म्हणजे अच्छा घर में हो तो अच्छे जीचे थे, क्या तो बात हमें ही कर बोले सो अब मर जा चुका तो भी हम ना मालूम नहीं कर को बोलते ही म्हणजे तुम्हें कैसा किया म्हणजे इंडिया को भेजो, कौन भी नहीं मेरा